స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని రూల్ చేయడానికి, మనల్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి ఏ విధంగా పరిపాలించాలి దిశానిర్దేశం లేకపోవడంతో ఆ బ్రిటిష్ వారి పరిపాలన దౌర్జన్యం, పేదవారి పైన అఘాయిత్యాలు, విభిన్న రకాలుగా దాడులు, వీటన్నీ కూడా మన రాజ్యానికి, మన పరిపాలనకు శ్రేయస్కరం కాదని ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు నిశ్చయించుకున్నారు. కానీ మళ్ళా ఓల్డెన్ డేస్ మళ్ళా కింగ్స్ ఆ రాజుల పరిపాలనకు వెళ్దామంటే 200 ఇయర్స్ బ్యాక్ పరిపాలన అనేది కూడా కష్టతరం అవుతుందని మన భారత రాజ్యాంగాన్ని మనకంటూ ఒక చట్టం ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు మనకు భారత రాజ్యాంగాన్ని ఒక లిఖితపూర్వమైనటువంటి గ్రంథం కావాలని భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తితోటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో ఒక సమావేశం ఉంచి వాళ్ళకు కమిటీ వేసి భారత రాజ్యాంగం ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకాలి, ప్రగతి వైపు అడుగులు పడాలి, అలాగే పేదల అభ్యున్నతికి ముందుకు ఉండేలా భారత రాజ్యాంగం ఒక లిఖితపూర్వకమైనటువంటి గ్రంథం మనకు కావాలని భారత రాజ్యాంగాన్ని ఆ రోజు లిఖించడం జరిగింది. కనుక ఈ భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా జీవితం జీవిస్తున్నామంటే భారత రాజ్యాంగం మన హక్కులు, ఫండమెంటల్ రైట్స్ మనం తెలుసుకోవడం వల్ల ఈరోజు ఇంత స్వేచ్ఛా జీవితం. ఆ రోజు గతంలో మనం చదువుకోవాలన్నా అని కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ఎడ్యుకేషన్ అందరికీ లేదు, కొన్ని వర్గాల వారికి ఎడ్యుకేషన్ ఉన్నది, దౌర్జన్యం ఉన్నది. కానీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత సమాన హక్కులు అనేవి కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. కనుక దట్స్ వే భారతదేశంలో అతి పెద్ద గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం అని చెప్పొచ్చు. భారత రాజ్యాంగాన్ని మహోన్నత వ్యక్తులతోటి పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని నేడు భారత రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. We are all